అది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు అదే బేసిక్ నీడ్స్ వాళ్ళు అడిగేది. అంటే ఇది పొలిటికల్ పార్టీ కాదు, అది జాయింట్ యాక్షన్ కమిటీ, అవామీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళకి వేరే ఉద్దేశం కూడా లేదు. అరే మమ్మల్ని కనీసం మానవులుగా చూడండి, మమ్మల్ని కనీసం బేసిక్ నీడ్స్ మా ఫుల్ఫిల్ చేయండి, మిగతాయి మీరంతా చూసుకోండి అన్నా కానీ చివరికి అది కూడా లేకుండా మినిమం తాగనీకి నీళ్ళు కావాలి, ఉండనీకి తిననీకి ఇంత రొట్టె కావాలి, ఉండనీకి ఇంత ఇల్లు కావాలి, లేకపోతే ఆరోగ్యానికి హాస్పిటల్ కావాలి. ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళనే యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ అని, ఒక టెర్రరిస్ట్ నేషన్ వాళ్ళని అలా టెర్రరిస్ట్ అని బ్రాండ్ చేసి వాళ్ళని సపరేట్ చేసి కాల్చిపడేసి ఏం జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నారంటే ఒకటి ఇప్పుడు వాళ్ళకేది పిఓజేకేలో ఉన్న ప్రజల మీద ఉన్న ఏదో ప్రేమ మమకారంతో కాదు కదా ఈ అధికారులకు, ఇస్లామాబాద్లో కూర్చున్న వాళ్ళకు ఎంతవరకు ఆ ఏరియాస్ ఉన్న రిసోర్సెస్ను పీల్చుకొని పాకిస్తాన్ ఇది పంజాబీస్ డామినేట్ ఉన్న వాళ్ళు ఎంతవరకు బాగుపడాలనేది. అలానే కాకుండా ఇంకా చైనాకు కూడా ఆ ఏరియాస్ ఇచ్చేసి చైనా ద్వారా లాభం పొంది వాళ్ళే అనుభవించాలనే స్టేజ్కి పోయింది. కాబట్టి ఇప్పుడు అదే మన ప్రసాద్ గారు అన్నట్టు అది ఈవెన్ అంటే మన ఇది రిసోర్సెసే కాకుండా రెఫ్యూజీస్కి రిజర్వ్ చేసిన ఏవైతే 20 సీట్ల దాకా వాళ్ళు ఉంటాయో పొలిటికల్గా కూడా కనీసం వాళ్ళకి అది కూడా కాకుండా ఆర్మీ జనరల్స్ ఫ్యామిలీస్కు ఇచ్చుకోవటం అనేది అంటే బియాండ్ ఏ పాయింట్ వాళ్ళను అంటే ఇక అంటే ఫస్ట్ రేట్ సిటిజన్సా, సెకండ్ క్లాస్ సిటిజన్సా, ఇంకా థర్డ్ ఏదైనా కానీ వాళ్ళకి ఏంటంటే బియాండ్ ఏ పాయింట్ పోయింది. కాబట్టి ఇప్పుడు జన్జీ అనుకోండి లేకపోతే ఇంకేదనుకోండి, ఇప్పుడు మనది ఏంటంటే బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం, అవి ఏదైతే రివోల్ట్స్ వచ్చినాయో ఇక్కడ అదే పద్ధతుల కంటే ఇప్పుడు అది మనం చూసినట్టయితే మామూలుగా స్టూడెంట్స్ ఎక్కువ యాక్టివ్గా, యంగ్స్టర్స్ ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే పద్ధతిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు అంటే లిమిటెడ్